నమస్తే అండి. నేను డాక్టర్ రావికంటి నాగరాజు, కన్సల్టెంట్ ఫిజిషియన్, కరీంనగర్ మెడికల్ హాస్పిటల్‌లో పనిచేస్తున్నాను. తట్టు జ్వరానికి తేడాలు, చికిత్స. సాధారణంగా మిగతా జ్వరాలకు తట్టు జ్వరం, మీజిల్స్‌కి మెయిన్ డిఫరెన్సెస్ వచ్చేసి, తట్టు జ్వరాల్లో మనకు టిపికల్ ర్యాష్ కనిపిస్తూ ఉంటుంది. స్టార్టింగ్‌లో జ్వరం కావచ్చు, ఒళ్ళు నొప్పులు, జలుబు ఇట్లాంటి సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యాక కొన్ని రోజుల తర్వాత ఒక ర్యాష్ డెవలప్ అవుతుంది బాడీలో. దాంతోపాటు మన నోట్ లోపల ఒక కాప్లిక్ స్పాట్స్ అనేసి టిపికల్ స్పాట్స్ డెవలప్ అవుతాయి. సో యూజువల్గా ఇప్పుడు ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ తర్వాత ఈ తట్టు జ్వరం అనేది తగ్గిపోయింది సంఖ్యాపరంగా. బట్ ఒకవేళ ఎఫెక్ట్ అయిన వాళ్ళు కూడా కొంతమంది చాలా సివియర్గా ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఈ తట్టు జ్వరం వచ్చిన తర్వాత కొంతమందికి బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. దాన్ని ఎన్సెఫలైటిస్ అంటాము. అది కొన్ని రోజుల వ్యవధిలో కాకుండా కొన్ని సంవత్సరాల వరకు కూడా బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉండొచ్చు. సో మిగతా జ్వరాలతో పోలిస్తే మనకు మీజిల్స్లో ఈ డిఫరెన్సెస్ చెప్పవచ్చు. అండ్ ట్రీట్మెంట్ పరంగా చూసుకుంటే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అన్నట్టుగా చెప్తాము. సో స్పెసిఫిక్గా ఇది అన్నట్టుగా ఏం లేదు ప్రస్తుతానికైతే. అండ్ చిన్నపిల్లల్లో విటమిన్ ఏ ఇంజెక్షన్స్ ఇస్తాము. సో మోస్ట్లీ డిఫరెన్స్ వచ్చేసి మనకు ఒక బ్రెయిన్ ఇన్వాల్వ్మెంట్ అనేది లేటర్ స్టేజెస్లో, అంటే ఆఫ్టర్ ఇయర్స్ తర్వాత కూడా మనకు బ్రెయిన్ ఎఫెక్ట్ అవ్వచ్చు. ఎన్సెఫలైటిస్ అంటాము, అట్లా ఎఫెక్ట్ అవ్వచ్చు ఈ తట్టు జ్వరంలో. ఫ్లూ రాకుండా ఏ వ్యాక్సిన్ తీసుకోవాలి? యాక్చువల్గా ఫ్లూ ప్రతి ఇయర్ ఆల్మోస్ట్ చాలామంది ఎఫెక్ట్ అయ్యే మెయిన్ డిసీజ్ వచ్చేసి ఫ్లూ అంటే సాధారణ జలుబు, దగ్గు, జ్వరం వీటితో బాధపడే సిమ్టమ్స్ వస్తాయి ఫ్లూ జ్వరం వచ్చినప్పుడు. సో దీనికి సంబంధించి వ్యాక్సిన్స్ ప్రతి ఇయర్ కూడా ఇయర్లీ తీసుకోవాలని చెప్పేసి WHO కావచ్చు, మిగతా మెడికల్ బాడీస్ రికమెండ్ చేస్తాయి. అండ్ ఈ వ్యాక్సిన్స్లో కూడా ప్రీవియస్ ఇయర్ అంటే ఇప్పుడు ఈ ఇయర్కి ముందర ఏ వ్యాక్సిన్ ఏవైతే ఇన్ఫ్లుయెన్జా వైరస్ స్ట్రెయిన్స్ అయితే సర్క్యులేషన్లో ఉన్నాయో వీటిని తీసుకొని డేటా తీసుకొని దాంతోపాటు ఫ్యూచర్లో ఇంకే స్ట్రెయిన్స్ రావచ్చో ఒక ప్రిడిక్షన్ లాగా చూసుకొని వీటికి సంబంధించి అంత డేటా కలెక్ట్ చేసుకున్నాక ఆ వ్యాక్సిన్ స్ట్రెయిన్స్ నుంచి మనకు వ్యాక్సిన్స్ అనేవి తయారు చేస్తారు. ప్రస్తుతానికైతే ఎవరైతే హెల్త్ కేర్ వర్కర్స్ కావచ్చు, దోస్ ఆర్ మోర్ ప్రోన్ ఫర్ ఇన్ఫ్లుయెన్జా ఇన్ఫెక్షన్స్, వాళ్ళకు ఈ వ్యాక్సిన్ తీసుకోవడం బెటర్. గవద బిళ్ళలు ఎందుకు వస్తాయి? పరిష్కార మార్గాలు. గవద బిళ్ళలు, మమ్స్ ఇదొక వైరస్తో వచ్చే డిసీజ్ అండి. ఈ ఒక RNA వైరస్, పారామిక్సో విరిడే ఫ్యామిలీకి సంబంధించిన వైరస్ ఇది. దీనివల్ల ఇనీషియల్గా జ్వరం రావడము, తలనొప్పి కావచ్చు, ఒళ్ళు నొప్పులు కావచ్చు వచ్చాక మనకి ఇక్కడ పారోటిడ్ గ్లాండ్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి ఈ గవద బిళ్ళల్లో. మోస్ట్లీ 2 దిక్కులు అవుతాయి, కానీ కొంతమందిలో ఒక దిక్కు కూడా కావచ్చు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి శ్వాస తీసుకోవడం ఇబ్బంది కావచ్చు, లేదా తినడానికి కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుండొచ్చు. బట్ మంచి విషయం ఏంటంటే మమ్స్ వచ్చేసి సెల్ఫ్ రిజాల్వింగ్ ఇల్నెస్ అంటాం. అంటే ఒక 10 రోజులు కావచ్చు, 12 రోజుల తర్వాత తనకు తానుగా సెల్ఫ్ రిజాల్వింగ్ ఇల్నెస్ అని చెప్తాము. సో ఈ మధ్య టైంలో ఏదైతే ఉందో సిమ్టమ్స్, పేషెంట్కి ఉన్న సిమ్టమ్స్ బట్టేసి దానికి ట్రీట్మెంట్ ఇస్తాం మనం. కోరింత దగ్గుకు కారణాలు, ట్రీట్మెంట్. ఊపింగ్ కఫ్, కోరింత దగ్గు, ఇది యాక్చువల్గా ఈ టర్మ్ ఎట్లా వచ్చింది అంటే వాళ్ళ దగ్గు అనేది చాలా టిపికల్గా ఉంటుంది. అంటే వాళ్ళు విపరీతంగా దగ్గి ఆల్మోస్ట్ బ్రీతింగ్ తీసుకోలేనంత కూడా వాళ్ళకి దగ్గు వస్తూ ఉంటుంది. సో ఆ టర్మినాలజీ అంటే ఆ వచ్చే బ్రీతింగ్ ప్యాటర్న్ కావచ్చు, ఆ దగ్గడం వల్ల మనం దాన్ని ఊపింగ్ కఫ్ అన్నట్టుగా అంటాము, కోరింత దగ్గు. యూజువల్గా ఇది ఒక బ్యాక్టీరియా, బాడిటెల్లా పర్టుసిస్ అనే ఒక బ్యాక్టీరియా వల్ల ఈ ఊపింగ్ కఫ్ అనేది వస్తుంది. దీనికి సంబంధించి ట్రీట్మెంట్ పరంగా చూసుకుంటే కనుక మనకు కొన్ని యాంటీబయాటిక్స్ ఇస్తాము, అండ్ దాంతోపాటు మిగతా సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇస్తాము, అది సరిపోతుంది. విరోచనాలకు కారణాలు, చికిత్సా విధానాలు. విరోచనాలు యాక్చువల్గా కామన్లీ ప్రజెంట్ ఇల్నెస్ మన మెడికల్ ప్రాక్టీస్లో చూసుకుంటే కనుక దానికి పలు రకాల కారణాలు ఉండొచ్చు. ఇనీషియల్ థింగ్ ఏంటంటే మోస్ట్ కామన్లీ విరోచనాల్ని మనం 2 రకాలుగా విభజించవచ్చు. ఏదైతే బిఫోర్ 2 వీక్స్ అంటే లెస్ దెన్ 2 వీక్స్ డ్యూరేషన్ ఉన్న విరోచనాలు డయేరియాని అక్యూట్ డయేరియా అంటాము. మోర్ దెన్ 2 to 4 వీక్స్ లేదా మోర్ దెన్ 4 వీక్స్ ఉన్నదాన్ని క్రానిక్ డయేరియా అంటాం. సో అక్యూట్ డయేరియా కాజెస్ వచ్చేసి కంప్లీట్ డిఫరెంట్గా ఉంటాయి. క్రానిక్ డయేరియా లేదా పర్సిస్టెంట్ డయేరియా కాజెస్ వచ్చేసి కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటాయి. అక్యూట్ డయేరియా ఏదైతే లెస్ దెన్ 2 వీక్స్ ఆఫ్ డయేరియా ఉండిందో దాంట్లో ఆల్మోస్ట్ 80 to 90% ఆఫ్ ద రీజన్స్ వచ్చేసి ఇన్ఫెక్షన్స్ కాజెస్. ఇన్ఫెక్షన్స్ అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అయినా, ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్స్ అయినా, ఏదో ఒక రకమైన ఇన్ఫెక్షన్ వల్లనే డయేరియా వస్తుంది అక్యూట్ డయేరియాలో. అండ్ క్రానిక్ డయేరియాలో వచ్చేసి కారణాలు వివిధ రకాలు ఉండొచ్చు.
బోవెల్స్కి సంబంధించి అంటే ఇంటెస్టైన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కావచ్చు, అట్లాంటి మేజర్గా క్రానిక్ డయేరియాలో చూస్తాం మనం. అయితే డయేరియాలో ఎప్పుడైనా మెయిన్ స్టోన్, కార్నర్ స్టోన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ వచ్చేసి ఫ్లూయిడ్స్ ఇవ్వడం. యాంటీబయాటిక్స్ కంటే ఎక్కువ కూడా ఎప్పుడైనా కూడా డయేరియాలో మనం ఫ్లూయిడ్ మేనేజ్మెంట్, ఎలక్ట్రోలైట్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్గా చూడాలి. బికాజ్ అది ఇనీషియల్గా డెత్ కావచ్చు, ప్రాణాంతకమైన స్టేజ్కి వెళ్ళేదాకా అది వెళ్ళకుండా కాపాడేది మనకు ఫ్లూయిడ్ మేనేజ్మెంట్. అయితే మనకు ఒక 3 విధాలుగా విభజించవచ్చు విరోచనాలు లేదా డయేరియా వచ్చిన వాళ్ళని. మైల్డ్గా ఉందా సివియారిటీ, లేదా మోడరేట్గా ఉందా, చాలా సివియర్గా ఉన్నారా, ఇట్లా విభజించిన తర్వాత ఏదైనా కానీ ఏ గ్రేడ్ ఉన్నా కానీ ఇనీషియల్ అండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫ్లూయిడ్ రిప్లేస్మెంట్. ఒకవేళ మైల్డ్ ఉంటే కనుక మనం ఇంటి దగ్గరే ఆ ఫ్లూయిడ్ రిప్లేస్మెంట్ లాగా తీసుకోవచ్చు. చాలా చోట్ల ఇప్పుడు మనం చూస్తున్నాం ఓఆర్ఎస్ శాచెట్స్ కావచ్చు, ఓఆర్ఎస్ టెట్రాప్యాక్స్ లాంటివి కూడా దొరుకుతున్నవి. అలా కాకుండా ఇంట్లో ప్రిపేర్ చేసుకునే ఓఆర్ఎస్ సొల్యూషన్స్ కూడా ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే ఒక 1 లీటర్ ఆఫ్ వాటర్లో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ అండ్ ఒక 6 టీ స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేసేసి మనం హోమ్ మేడ్ ఓఆర్ఎస్ లాగా కూడా చేసుకోవచ్చు. ఇలా కాకుండా ఓఆర్ఎస్ శాచెట్స్ బయట రెడీమేడ్ కాంబినేషన్ ప్రిపరేషన్స్ కూడా దొరుకుతున్నాయి. బట్ ఒకసారి ఆ డిహైడ్రేషన్ కనుక బాగా ఎక్కువైంది, హోమ్ మేడ్ లేదా ఇంట్లో మనకు ఓరల్గా ఫ్లూయిడ్ ఇవ్వడం ఇబ్బంది అవుతుందంటే కనుక బెటర్ ఆల్వేస్ కన్సల్ట్ ఏ డాక్టర్. ఎందుకంటే ఫ్లూయిడ్స్ ఎక్కించాలి, బట్ ఎక్కించడం ఎప్పుడు కూడా ఒక వైద్యుని సూపర్విజన్లో లేక ఒక వైద్యుని పర్యవేక్షణలో తీయించుకోవడం బెటర్. ఎందుకంటే ఎంత ఫ్లూయిడ్ ఎక్కించాలి, ఏ రకమైన ఫ్లూయిడ్స్ ఎక్కించాలి, ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ ఎట్లా కరెక్ట్ చేసుకోవాలి, ఒక క్వాలిఫైడ్ డాక్టర్ అయితేనే ఇవన్నిటి గురించి తెలుసుకొని సరిగ్గా ట్రీట్ చేయగలరు. సో యాంటీబయాటిక్స్ కావచ్చు, మిగతా యాంటీ డయేరియల్స్ కావచ్చు, వీటంటే కంటే కూడా ఇంపార్టెంట్ వచ్చేసి ఫ్లూయిడ్స్. సో డయేరియాలో ఇంపార్టెంట్ థింగ్ మీరు ఫ్లూయిడ్ మేనేజ్ చేసుకోవడం. కుదిరితే ఇంటి దగ్గర ఓఆర్ఎస్తో చేసుకోండి, లేదు అంటే బెటర్ హాస్పిటల్లో వైద్యుని దగ్గరకు వచ్చి ఆయన పర్యవేక్షణలో ఉండండి. మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, చికెన్ గున్యాల లక్షణాలు, చికిత్సా విధానాలు. యూజువల్గా అంటే మాకు ఫిజిషియన్స్ మేము ఏదైతే ఉన్నామో మా క్లినికల్ ప్రాక్టీస్లో చాలా మటుకు ఓపీ కావచ్చు, ఇన్పేషెంట్స్ లాగా వచ్చే వాళ్ళకు కూడా మెయిన్ కంప్లైంట్ వచ్చేసి ఫీవర్. సో ఒక ఫీవర్ అనేది ఓన్లీ సిమ్టమ్ మాత్రమే. ఆ ఫీవర్ ఎందుకు వచ్చిందని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు మనకు మోస్ట్ కామన్గా ఏదైనా ఓపీ ప్రాక్టీస్లో కావచ్చు ఎప్పుడైనా చూసేది ఏంటంటే మలేరియా కానివ్వండి, టైఫాయిడ్ అయినా, డెంగ్యూ అయినా, ఈ 3 రకాల ఫీవర్ కేసెస్ ఎక్కువగా చూస్తుంటాం. సో దీనిలో 3లో చూస్తే కనుక మనకు మలేరియా ఒక పారాసైట్ ద్వారా వస్తుంది. ప్లాస్మోడియం అనే పారాసైట్ ద్వారా ఈ మలేరియా జ్వరం అనేది వస్తుంది. అండ్ ఇది దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది. సో దీంట్లో కూడా పలు రకాల స్పీషీస్ ఉంటాయి. అండ్ స్ట్రైకింగ్గా మనం చెప్పాలంటే మలేరియాలో ఫీవర్ కానివ్వండి, కొంతమందికి జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులతో పాటు స్ట్రైకింగ్ ఫీచర్ మలేరియాలో ఏంటంటే కొంతమందికి ఎవ్రీ 48 అవర్స్ లేదా ఎవ్రీ 72 అవర్స్ ఒక ఫీవర్ స్పైక్స్ వస్తాయి. అంటే టిపికల్గా ఈ రోజు ఒకసారి జ్వరం వచ్చింది అంటే మళ్ళీ ఇదే టైంకి ఒక 2 రోజుల తర్వాత జ్వరం రావడము, అట్లా టిపికల్ ఫీచర్స్ ఉంటాయి కొంతమందికి మలేరియా వచ్చిన పేషెంట్లో. అండ్ మలేరియాలో ట్రీట్మెంట్ వైజ్ వచ్చేసి రెగ్యులర్ మన ఫీవర్ సంబంధించిన ట్యాబ్లెట్స్ కావచ్చు, దాంతోపాటు స్పెసిఫిక్గా క్లోరోక్విన్ కానీ ఏసీటీ అంటే ఆర్టెమిసిన్ లేదా ఆర్టిసోనేట్ కాంపోనెంట్స్ అండ్ దాంతో ఉండే కంబైన్డ్ థెరపీ మనం మలేరియాకి ట్రీట్మెంట్ అని చెప్పచ్చు. సెకండ్, టైఫాయిడ్ తీసుకుంటే కనుక యూజువల్గా టైఫాయిడ్ లేదా కలరా కూడా ఇవన్నీ కూడా ఒకవేళ మనం తీసుకునే నీళ్ళైనా ఆహారమైనా ఏదాంతోనైనా కంటామినేట్ అయితే, ఫీకల్ కంటామినేషన్ అయితే మోస్ట్ ఛాన్సెస్ ఆఫ్ దట్ ఇన్ఫెక్షన్ కమింగ్. సో సాల్మోనెల్లా టైఫీ అండ్ సాల్మోనెల్లా పారాటైఫీ అనే 2 ఆర్గానిజమ్స్ ద్వారా మనకు టైఫాయిడ్ అనేది వస్తుంది. యూజువల్గా టైఫాయిడ్లో జ్వరంతో పాటు కొంచెం కడుపు నొప్పి కావచ్చు, వాంతులు, విరోచనాలు అవుతుంటాయి. దాంతోపాటు టిపికల్ సిమ్టమ్ వచ్చేసి రోజ్ స్పాట్స్ అంటాం. అంటే కొన్ని రకాల స్కిన్ ర్యాషెస్ చెస్ట్ పైన, అబ్డామెన్ పైన కొంతమందికి ఏర్పడుతూ ఉంటాయి. సో ఇది యాంటీబయాటిక్స్తోని మెరుగుపడే వ్యాధి ఇది. సో దీంతో పాటుగా ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా ఎప్పుడైనా వాంతులైన, విరోచనాలైనా ఫ్లూయిడ్ మన బాడీ నుంచి పోతుంటే కనుక ఫ్లూయిడ్ రిప్లేస్మెంట్ చాలా ఇంపార్టెంట్. సేమ్ ఇట్లా టైఫాయిడ్లో కూడా ఒకవేళ వామిటింగ్స్ అయినా, విరోచనాలు అయినా అయితే కనుక ఆ ఫ్లూయిడ్ రిప్లేస్మెంట్ ఇచ్చుకుంటూ యాంటీబయాటిక్స్ వాడుకుంటే కనుక సరిపోతుంది. అండ్ మూడోది ఇంపార్టెంట్ వచ్చేసి డెంగ్యూ. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మనం లాస్ట్ 2 years నుంచి కోవిడ్ అనుకుంటున్నాం, కానీ ఒక 2 years బ్యాక్ వెళ్తే కనుక ఎవ్రీ వింటర్లో ఆల్మోస్ట్ మనకు సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్లో డెంగ్యూ కేసెస్ చాలా ఉండేవి. ఒకప్పుడు ఒక 3-4 years బ్యాక్
ప్రతి ఒక్కరు ఎవరిని అడిగినా కూడా ప్లేట్లెట్స్ అనుకుంటూ ఆల్మోస్ట్ అక్కడిక్కడిగా తిరిగేవాళ్ళు. ఎందుకంటే డెంగ్యూ ఆల్మోస్ట్ అంత ప్రివలెంట్గా ఉండింది ఒక టైంలో. సో ఇది కూడా ఒక వైరస్ ద్వారా వచ్చే వ్యాధి, అండ్ ఇది కూడా మనకు ఒక దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి. ప్రాబ్లం ఏంటంటే డెంగ్యూకు ఒక రకమైన స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అంటూ ఏం లేదు. అంటే ఒక గోళీ లేదా ఇంజెక్షన్ ఇస్తే కనుక డెంగ్యూ వ్యాధి నయమైపోతుంది, కంప్లీట్గా పోతుంది అన్నట్టుగా ఏముండదు. సో ఏదైతే ప్రాబ్లమ్స్ వస్తున్నాయో, అంటే డెంగ్యూ వ్యాధి బారిన పడిన వాళ్ళకి జ్వరం ఉంటుంది, లేదా దగ్గు ఉంటుంది, లేదా ఆయాసం వస్తుంది, ఇంకా ఏదైనా హార్ట్ ఎఫెక్ట్ అయింది, లివర్, కిడ్నీ ఏది ఎఫెక్ట్ అయినా కూడా దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా డెంగ్యూలో యూజువల్గా ప్లేట్లెట్స్ డౌన్ అవ్వడము, 1.5 నుంచి 2-3 లక్షలు నార్మల్ రేంజ్లో ఉండాల్సిన ప్లేట్లెట్స్ 10,000, 5,000, ఆల్మోస్ట్ కొంతమందికి 2-3 వేల వరకు కూడా పడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ ప్లేట్లెట్స్ డౌన్ అయితే ఏమవుతుందంటే మనకు బ్లీడింగ్ టెండెన్సీ అనేది పెరుగుతుంది. ఎప్పుడైనా నోటి నుంచి అయినా, ముక్కు నుంచి అయినా, లేదా ఇంటర్నల్ బ్లీడింగ్ టెండెన్సీ అనేది పెరుగుతుంది. సో దాని వల్ల కొంతమంది ఆల్మోస్ట్ ప్రాణాంతకమైన స్టేజ్ కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇదే కాకుండా డెంగ్యూలో చాలామందికి ఆయాసం రావడము, వెంటిలేటరీ సపోర్ట్ వెళ్ళడం వరకు కూడా ఉంది. బట్ లక్కీగా చాలా మటుకు మనం సిమ్టమాటిక్ ట్రీట్మెంట్తోని కరెక్ట్ టైంకి కనుక హాస్పిటల్కి చేరుకుంటే డెంగ్యూ నుంచి చాలామందిని కాపాడగలిగాము లాస్ట్ కొన్ని ఇయర్స్లో. మిగతా వైరస్ లానే చికెన్ గునియా కూడా ఒక వైరస్ ద్వారానే వస్తుంది. ఆల్ఫా వైరస్ అనే ఫ్యామిలీకి సంబంధించిన వైరస్ ఇది. ఒక మంచి విషయం ఏంటంటే చికెన్ గునియాలో చాలా మటుకు సివియర్గా కాదు, అంటే దే డోంట్ గో ఇన్ ఫర్ ఎండ్ ఆర్గన్ ఫెయిల్యూర్స్. బట్ వాళ్ళు చాలా సఫర్ అవుతుంటారు. వాళ్ళకి జాయింట్ పెయిన్స్ కానివ్వండి, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు కానివ్వండి, చాలా సివియర్గా ఉంటాయి. ఎంత సివియర్గా అంటే కనీసం కూర్చున్న చోటు నుంచి లేవకపోవడం, బెడ్ మీద నుంచి లేవకపోవడము, చాలా ఆల్మోస్ట్ ఎట్లా అంటే ఆ జాయింట్ పెయిన్స్తోని చాలా డైలీ యాక్టివిటీస్ని కూడా జరుపుకోలేంతగా ఇబ్బంది పడిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ సేమ్ మిగతా వైరల్ డిసీజెస్ లాగానే చికెన్ గునియాలో కూడా మనం పెయిన్కి సంబంధించి పెయిన్ కిల్లర్స్ ఇవ్వడము, లేదా ఫ్లూయిడ్స్ ఇవ్వడము, లేదా మిగతా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తాము. యూజువల్లీ ఇది వైరల్ ఇల్నెస్ కొన్ని రోజుల్లో దానంతటదిగా సెల్ఫ్ రిజాల్వ్ అవుతుంది. బట్ ఒక ప్రాబ్లం ఏంటంటే కొంతమందికి నెలల సాగుబడి కూడా కొంతమందికి జాయింట్ పెయిన్స్ అట్లాగా ఉంటున్నాయి. బట్ మోస్ట్లీ తగ్గిపోతాయి చాలామందికి. హెపటైటిస్ అంటే ఏమిటి? రకాలు, కారణాలు, వైద్యం. హెపటైటిస్ వచ్చేసి మనకి ఎప్పుడైతే మన బాడీలో ఒక 4-5 మెయిన్ ఆర్గన్స్ తీసుకుంటే కనుక దాంట్లో లివర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గన్. మిగతా గుండె కావచ్చు, కిడ్నీస్, బ్రెయిన్ ఎట్లానో లివర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఆర్గన్. ఎందుకంటే మన బాడీలో చాలా ఎక్స్క్రీషన్కి సంబంధించిన ఇష్యూస్, డైజెషన్ సంబంధించిన థింగ్స్కి లివర్ ఒక సెంటర్ పాయింట్ లాగా యాక్ట్ చేస్తుంది. హెపటైటిస్ ఏంటంటే లివర్ ఇన్ఫెక్ట్ అవ్వడము, లివర్ ఎఫెక్ట్ అవ్వడం. దానికి వివిధ రకాలైన కారణాలు ఉండొచ్చు. అయితే ఇన్ఫెక్షస్ కాజెస్ లేదా నాన్ ఇన్ఫెక్షస్ కాజెస్ అంటాము. ఇన్ఫెక్షస్ కాజెస్లో హెపటైటిస్ వైరస్ అంటాము. హెపటైటిస్ వైరస్లో ఒక 5 రకాల హెపటైటిస్ వైరస్ ఉన్నాయి. హెపటైటిస్ ఏ నుంచి మొదలుకొని ఈ వరకు, ABCDE. దాంతోపాటు వేరే రకాల వైరస్ లైక్ CMV వైరస్ కావచ్చు, కాక్సాకీ వైరస్ కావచ్చు, వీటి వల్ల కూడా హెపటైటిస్ వచ్చే అవకాశం ఉంది. ఇవే కాకుండా బ్రాడ్గా ఇంకో రకంగా క్లాసిఫై చేసుకుంటే నాన్ ఇన్ఫెక్షస్ కాజెస్ వచ్చేసి ఆల్కహాల్ కన్సంప్షన్ కావచ్చు, లేదా డ్రగ్స్, ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ అయినా, లేదా ఇంకేదైనా డ్రగ్ అబ్యూస్ అయినా కూడా దానివల్ల కూడా హెపటైటిస్ కావచ్చు. కొన్ని రేర్ కాజెస్ తీసుకుంటే కనుక కొంతమందికి ఏ విధమైన కారణాల వల్ల అయినా కూడా సెప్సిస్ అంటాం, అంటే అన్ని మల్టిపుల్ ఆర్గాన్స్ డ్యామేజ్ అయ్యి బ్లడ్ ప్రెషర్ తక్కువ ఉన్నప్పుడు, బీపీ అంతగా మెయింటైన్ చేయలేకపోయినప్పుడు కూడా, మనకు ఇష్కీమియా వచ్చినప్పుడు, మనకు లివర్కి సరిపడా రక్త సరఫరా లేనప్పుడు కూడా హెపటైటిస్ వచ్చే అవకాశం ఉండొచ్చు. అండ్ పర్సే కొంచెం లివర్లో బిలియరీ ట్రాక్ట్ అంటాము, అంటే లోపల ఉండే బైల్ డక్ట్స్ ఏదైతే ఉందో ఆ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకు కూడా, బిలియరీ ట్రాక్ట్ డిసీజ్ వచ్చిన వాళ్ళకు కూడా హెపటైటిస్ అనేది వస్తుంది. అండ్ హెపటైటిస్ వచ్చిన వాళ్ళకు సాధారణ లక్షణాలు ఏముంటుందంటే, ఒకటి జ్వరము, లేదా చాలా నీరసం కావడము, లేదు వామిటింగ్ వచ్చినట్టు అనిపించడం, వామిటింగ్ సెన్సేషన్ కావచ్చు, ఆకలి వేయకపోవడము, అండ్ కడుపు ఉబ్బురుగా అనిపించడం, అంటే కొద్దిగానే తినగానే ఆల్మోస్ట్ కడుపు ఫుల్ అయిపోయింది అనుకోవడము, అండ్ నీరసం. ఇవన్నిటితో పాటు జాండీస్, చాలామందికి జాండీస్ మనం చూడొచ్చు. అంటే స్కిన్ కావచ్చు, క్లియర్ ఐస్ కావచ్చు, మనకు పచ్చ కలర్లో, పచ్చ కామెర్లు అంటాము, జాండీస్ కూడా వచ్చే అవకాశం ఉంది. అండ్ ట్రీట్మెంట్ పరంగా చూస్తే కనుక మనకి ఇంతకుముందు చెప్పినట్టుగా ఫీవర్ ఎట్లాంటి సిమ్టమో, ఈ జాండీస్ కూడా ఒక సిమ్టమే. సో ఈ హెపటైటిస్లో హెపటైటిస్ వైరస్ ఏవైతే ఉన్నాయో దానిలో AE కాకుండా మిగతా BCD వైరస్కి మనం యాంటీవైరల్స్ యూజ్ చేయొచ్చు.
అండ్ ఇది రాకుండా కూడా ముందు జాగ్రత్త చర్యగా ఇప్పుడు చాలా రకాల హెపటైటిస్ వ్యాక్సిన్స్ ఉన్నాయి. అయితే ఎవరైతే వీటికి మోర్ ప్రోన్, ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కావచ్చు, ఇంకా మోర్ ప్రోన్ ఎవరైతే పీపుల్ ఉన్నారో వాళ్ళకి తీసుకోవడానికి రికమెండ్ చేయొచ్చు. ఆరోగ్యంగా ఉండేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలు. ఒక WHO డెఫినేషన్ ప్రకారం మనం హెల్త్ అంటే సింపుల్గా చెప్పాలంటే తెలుగులో మనకు వ్యాధి లేకపోవడం మాత్రమే హెల్తీగా ఉన్నట్టు కాదు. వ్యాధి లేకపోవడంతో పాటు కంప్లీట్ ఫిజికల్గా కావచ్చు, మెంటల్గా కావచ్చు, సోషల్గా కావచ్చు, ఎప్పుడైతే మనం వెల్బీయింగ్గా ఉన్నామో అప్పుడే మనం ఒక హెల్తీ స్టేట్లో ఉన్నట్టు. ఫిజికల్గా చూసుకుంటే యాక్చువల్గా మనం తినే ఫుడ్ కావచ్చు, వాటర్ అయినా కూడా ఇప్పుడు చాలాసార్లు ఇప్పుడు కొత్తగా దూసుకొస్తున్న లైఫ్ స్టైల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో చాలా మటుకు మనం జంక్ ఫుడ్కి అలవాటు పడిపోతున్నాం. అది తెలుసో తెలియకనో ప్రతి ఒక్కరు జంక్ ఫుడ్ తినడము, ఆ క్వాంటిటీ ఇంక్రీజ్ అవ్వడము, జంక్ ఫుడ్కి అలవాటు పడిపోవడం జరుగుతుంది. అండ్ దాన్ని మోడరేషన్లో చూసుకోవడం, వీలైనంతవరకు తక్కువ చేసుకోవడం, వీలైనంతవరకు ఫ్రెష్లీ ప్రిపేర్డ్ హోమ్ ఫుడ్ తీసుకోవడం, లేదా సరి అయినటువంటి వాటర్ క్వాంటిటీ తీసుకోవడం, పర్ డే 10 to 12 గ్లాసెస్ వాటర్ తీసుకోవడం. ప్లస్ ఫిజికల్గా మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎక్సర్సైజ్, ఎవరైనా ఏ ఏజ్ అడల్ట్స్ అయినా కూడా ఎక్సర్సైజ్ ఒక అట్లీస్ట్ డైలీ 30 minutes ఎక్సర్సైజ్ అవ్వడం. అది జిమ్కి వెళ్ళొచ్చు, లేదా మీ ఇష్టం ఉన్నట్టుగా వాకింగ్ కానివ్వండి, స్విమ్మింగ్ కానివ్వండి, సంథింగ్ మన బాడీకి ఒక రకమైన ఎక్సర్సైజ్ వచ్చేలాగా ఒక 30 minutes అట్లా చూసుకోవడం. సెకండ్, మెంటల్ వెల్బీయింగ్ అంటే ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఇంటర్నెట్ వాడకం ఎక్కువైన తర్వాత డైరెక్ట్ టు డైరెక్ట్ ఇంటరాక్షన్ కంటే కూడా ఓవర్ ద ఇంటర్నెటే మనం ఇంటరాక్ట్ అవుతున్నాం. సో సమ్హౌ అది ఎంతో కొంత ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది. సో వీలైనంత వరకు ఆ టెక్ అడిక్షన్స్ ఏవైతే ఉన్నాయో అది తక్కువ చేసుకోవడానికి ట్రై చేయడం. అండ్ సెకండ్, ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్ ఎవరైతే మనకు కావాల్సిన వాళ్ళు ఉన్నారో, ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్ ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉన్నారో, లేదా ఎవరితోనైతే మనం కాసేపు స్పెండ్ చేస్తే ఆహ్లాదపరంగా ఉంటుందో అట్లా స్పెండ్ చేసుకోవడం. అండ్ థర్డ్ థింగ్, ఒక 10 minutes డైలీ, ఒక 10 minutes లేదా 15 minutes యోగా కానివ్వండి, మెడిటేషన్ కానివ్వండి, స్పెండ్ ద టైమ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ సో దట్ ఆ మెంటల్ హెల్త్ థింగ్ ఏదైతే ఉందో మనం మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్, సోషల్ వెల్బీయింగ్ అంటే నలుగురితో ఉండడం అని ఇంతకుముందు మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. సో ట్రై టు మెయింటైన్ సమ్ గుడ్ రిలేషన్స్ విత్ ద సరౌండింగ్ పీపుల్. అయితే మన వర్క్ ప్లేస్లో కానివ్వండి, లేదా ఇంటి దగ్గర కానివ్వండి, సోషల్ రిలేషన్స్ మెయింటైన్ చేసుకోండి, మెరుగుపరచుకోండి. ఈ విధంగా ఎప్పుడైతే మనం ఫిజికల్గా, మెంటల్గా, సోషల్గా వెల్బీయింగ్ బాగుంటుందో మనం కంప్లీట్గా హెల్తీగా ఉన్నట్టు. అండ్ ఒక రకంగా చెప్పాలంటే ఇదంతా కూడా మన చేతిలో ఉన్నట్టే, మన ఆరోగ్యం మన చేతిలో ఉన్నట్టే 90% ఆల్మోస్ట్, కొన్ని ఫ్యాక్టర్స్ వదిలేస్తే కనుక.